ఆహారం తీసుకుంటే ఇది సరిగా జీర్ణం అవ్వాలి అని అంటే ఇంటెస్టైనల్ మూమెంట్ సరిగ్గా ఉండాలి. సో నర్వ్స్ మూమెంట్ సరిగా అంటే మజిల్తో రిలేటెడ్ కాబట్టి నర్వ్స్ కండక్షన్ సరిగా ఉంటే దెన్ మజిల్ మూమెంట్, దాని తర్వాత దాంట్లోంచి ఎంజైమ్స్ పుట్టాలి. అంటే జీర్ణక్రియ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అవసరం కాబట్టి ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఒకటి. దాని తర్వాత డైజెషన్ అయిపోయిన తర్వాత కింద భాగంలో అంటే స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ అబ్జార్ప్షన్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్లో మనకి ఎవాక్యుయేషన్ అంటే మనకి వాటర్, సాల్ట్, సోడియం ఇవి అబ్జార్బ్ అవుతాయి, మిగతావి ఎక్స్క్రీషన్ అయిపోతుంది. సో మనకి ఆహారం తీసుకునే దగ్గర నుంచి ఎక్స్క్రీషన్ అయ్యే వరకు నంబర్ ఆఫ్ స్టేజెస్లో మనకి డైజెషన్ అవుతుంది. సో ఆహారం వైపు నుంచి కనుక మనకి డైజెస్టివ్ సిస్టమ్ని బలంగా చేసుకోవాలి అని అంటే మనం తీసుకునే ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే టైమ్లీ మీల్స్ ఒకటి. దాని తర్వాత మనకు కామన్గా కనిపించేది లార్జ్ మీల్స్ తీసుకునేటప్పుడు జస్ట్ మార్నింగ్ ఒక లార్జ్ మీల్, ఈవినింగ్ ఒక లార్జ్ మీల్ కన్జ్యూమ్ చేయడం, దిస్ ఇస్ అ రాంగ్ హ్యాబిట్. అంటే టైమ్లీ మీల్స్ స్మాల్ అండ్ ప్రాపర్ టైమ్లీ మీల్స్ ఇస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం టైమ్లీ మీల్స్ అంటే చాలామంది అంటే బాగా రాత్రి పూట అంటే ఆఫ్టర్ 9 or 10 హెవీ మీల్ తీసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. కంటెంట్స్లో కనుక చూసినట్టయితే మనం తీసుకునే దాంట్లో ఫైబర్ సమంగా ఉంటుందా, అట్ ద సేమ్ టైం బాగా ఆయిలీ ఫుడ్ తీసుకుంటున్నామా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆయిలీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ డైజెషన్ క్రియ అనేది, ఎంజైమ్ సెక్రీషన్ అనేది ఆల్టర్ అయిపోతుంది. ఫుడ్ చాలాసేపు స్టమక్లో రీటైన్ అయిపోతుంది. ఇవి ఉండటం వలన కొన్ని ఇండైజెషన్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఆ వైపు నుంచి ఫ్యాట్ మనకు అవసరం ఉన్నంతగా తీసుకోవాలి. బాగా ఆయిలీ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే జీర్ణక్రియని మనం హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, టీ, కాఫీయే కాకుండా కెఫినేటెడ్ డ్రింక్స్ ఏవైనా కూడా కొంచెం ఎక్కువ పాళ్ళల్లో కనుక తీసుకున్నట్టయితే ఇవి మనం అడ్జస్ట్ చేయడం వలన కూడా మనం డైజెషన్ని హెల్దీగా అయ్యేటట్టుగా మనం హెల్ప్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే డైట్లో ఫైబర్ అండ్ ప్రోబయోటిక్ అనేది ఈ రెండు కూడా మనకి జీర్ణక్రియని సక్రమంగా అయ్యేటట్టుగా చూస్తుందన్నమాట. ఫైబర్ అంటే మనకి మెయిన్గా ఇవి పప్పుల్లో నుంచి, అంటే పొట్టున్న పప్పుల్లో నుంచి, దాని తర్వాత ధాన్యంలో రాగుల్లో, కొర్రల్లో, సజ్జల్లో, దాని తర్వాత జొన్నల్లో, గోధుమల్లో, వీటిల్లో కొంచెం ఫైబర్ ఎక్కువ పాళ్ళల్లో ఉంటుంది. వెజిటేబుల్, ఫ్రూట్, పప్పులు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొని, ధాన్యం కూడా ఫైబర్ ఉండే ధాన్యం కనుక మనం తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి 15 grams 3 times a day కనుక అందినట్టయితే మనకి జీర్ణక్రియతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.